గ్రీన్ పౌడర్ ఏంటో అది చూద్దాం మనం అదేంటని. ఇవేనండి మా గార్డెన్‌లో కాస్తాయి ఈ ఆకులు. ఈ ఆకులుండే చెట్టుకి కాయలు కూడా కాస్తాయి. ఆకుల్ని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో ఒక 5 నిమిషాలు నానబెట్టి, శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఏసుకుంటున్నానండి ఆకుల్ని. ఆ క్లాత్‌తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ కాయలు కూడా కాస్తాయి ఈ ప్లాంట్‌కనమాట అవి. ఇప్పుడు తెలిసిందా మీకు అదేంటని? అవేనండి కాకరాకులు. కాకరకాయలు ఉంటాయి కదా చెట్టుకి. కాయలు కోసాను, ఆకులు కూడా కోసాననమాట. ఆకులు శుభ్రంగా కడిగి క్లాత్‌లోని ఆరబెడుతున్నాను. అవి శుభ్రంగా బాగా తుడిచేసుకుంటే తొందరగా ఆరుతాయి. దాని తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి ఏం చేస్తున్నాను నేను. శుభ్రంగా ఆరిపోయాయి. అవి తీసుకెళ్ళి మనం ఒక ప్లేట్‌లోని పెట్టుకుందాం. ఒక గుప్పుడు ఆకులు కోసానండి. కొంచెం ట్రై చేసి చూపిస్తున్నాను మీకు. నేను ఇదివరకు ఆల్రెడీ చేశాను. చాలా రోజులయింది చేసి. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. లెక్క కోసం మీకు చూపిస్తున్నాననమాట. కొలతకి గుప్పుడాకులు సరి పట్టుకుంటే శుభ్రంగా ఆకులు కడిగినవి, చిన్నవి ఆ గుప్పుడాకులయ్యాయి. అవి ఒక ప్లేట్‌లో వేసుకొని, విడివిడిగా వేసుకొని మైక్రోవేవ్‌లో పెట్టుకుందామండి. మైక్రోవేవ్‌లో 2 ½ మినిట్స్ పెట్టాను. ఒకేసారి పెట్టలేదు. 30 సెకండ్స్, 30 సెకండ్సే పెట్టాననమాట. అలా ఒకేసారి 2 ½ మినిట్ ఏస్తే మాడిపోతాయి చూసుకోవాలి. ఆకులను బట్టి తర్వాత కొన్ని కొన్ని మైక్రోవేవ్స్ కొన్ని తేడా కూడా ఉంటాయి కదా! దాన్ని బట్టి పెట్టుకోవాలంటే చూసుకుంటూ పెట్టుకోవాలి. లేతే మాడిపోతాయి. చూసారా గలగలాగా వేగిపోయాయన్నమాట. బాగా వచ్చి ఒక సౌండ్ వస్తుంది. సౌ గలగలమనేసి అంతలాగా వేగాలి. మైక్రోవేవ్‌లో ఏమైనా లేకపోయినా పర్వాలేదు మనం కళాయిలో కూడా వేయించుకోవచ్చు. బాండీలో వేసుకొని వేయించుకోవచ్చు. ఈ మైక్రోవేవ్‌లో చేసుకోలేమేమో అనుకోవద్దు. బాండీలో కూడా వేసుకుంటే పొడి పొడిగా మెత్తగా పొడైపోయింది. చేత్తో నలుపుతుంటే అసలు గలగల సౌండొస్తుంది. నలుపుతుంటేను. ఆ పొడిని ఒక 2 స్పూన్‌లేండి నలిపిన పొడి. అలా 2 స్పూన్స్ అండి పక్కన పెట్టుకోవాలి. ఇది మా కాకరాకులతో ఏం చేస్తున్నానా అనుకోవద్దు మీరు. కాకరాకులతో కూడా ఏదైనా చేసుకోవచ్చని. కాకరకాయలు తింటున్నాంగా దాని ఆకులు తినకూడదని ఏముంది. అందుకని కాకరకాయల కంటే కూడా హెల్తీగా ఉంటుంది ఇది చేసుకోవచ్చు. ఆయిల్ లేకుండా అవ్వడానికి. దానికోసం నేను సాయంత్రం తీసుకున్నాను సాల్టు. పింక్ సాల్ట్ అనమాట. 2 స్పూన్‌ల ధనియాలు తీసుకున్నాను. తర్వాత టేబుల్ స్పూను మినపప్పు, పుట్టపప్పు తీసుకున్నాననమాట. దాని తర్వాత అవన్నీ కలిపి ఒక స్పూను, టేబుల్ స్పూన్ ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఒక 5, 6 ఎండుమిరపకాయలు తీసుకున్నా. తక్కువ కావాలంటే తక్కువేసుకోవచ్చు. సరిపోతుంది ఎక్కువొద్దు. ఒక 5, 6 కాయలేసుకుంటే సరిపోతుంది. వేసుకోకపోయినా పర్వాలేదు. అది మీ ఇష్టం తినేవాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది. బాండీ పెట్టి అన్నీ ఒకసారి కొంచెం దోరగా వేయించుకుందాం. ఎక్కువ మాడిపోయేలా కాకుండా మంచి స్మెల్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనవి. ఒకేసారి వేసేసాను చూసారు కదా! లైట్‌గా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, వెంటనే ఎక్కువ వేగనివ్వద్దండి. మంచి స్మెల్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడి మీద పొడి ఒక్కసారి ఏసేసి, స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. వేడి మీద స్టవ్ ఆన్‌లో ఉండగా వేయొద్దు మాడిపోతుంది పొడి. దాని తర్వాత కొంచెం సేపు అదే బాండీలో ఉంటే వేడికి మాడిపోతాయి. అందుకని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. కాకరాకులతో కూడా ఏదో చేసేస్తున్నారేంటా అనుకోవద్దు. కాకరకాయలతో చేసుకుంటున్నాం కదా! హెల్తీ అని చెప్పేసి. దానికంటే కూడా హెల్తీ అని నేను అనుకుంటున్నాను మరి. మీకెలా అనిపిస్తుందో చూడండి. చేసే విధానాన్ని బట్టి, తినే టేస్ట్‌ని బట్టి ప్లేట్‌లో ఏసేసుకొని చల్లారనిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. సాయంత్రం కూడా ఏసేసాను. అన్నీ ఏసేసానండి. ఇంకంతే చల్లారడమే. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని, ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి స్టోర్ చేసుకోవాలి. అది మనం బ్రేక్‌ఫాస్ట్‌లో తినొచ్చు, లంచ్‌లో తినొచ్చు. బ్రేక్‌ఫాస్ట్ ఏం తింటే దాంట్లోనే ఏసి తినొచ్చు. పిల్లలు కారం తినగలిగితే ఒక చిన్న ముద్ద పెట్టొచ్చు. వాళ్ళు ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇంకా హెల్తీగా నేను. హ్మ్. కరివేపాకు ఫ్రెష్‌గా కోస్తాం గదా! ఇప్పుడు నైట్ చేస్తున్నాను నేను. ఆకులు కొయ్యలేదనుకో వేయలేదు. ఇంకోసారి చేసినప్పుడు కరివేపాకు కూడా ఏస్తాను. వెల్లుల్లిపాయలు కూడా ఏసుకోవచ్చు. మా పక్కన ఒక ఆంటీ, అంకుల్ ఉంటారు. వాళ్ళకి టేస్ట్ చూపిద్దామని వాళ్ళు ఉల్లిపాయలు తినరు. అందుకోసం నేను వెల్లుల్లిపాయలు వేయలేదు. ఓన్లీ ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కాకరాకులు, ఎండుమిరపకాయలు అంతేనండి. సేందోలాను అవే వేసాను. అవి వేసేసి మెత్తగా చూసారా గ్రైండ్ చేస్తే చూడడానికి కూడా పౌడర్ అందంగా ఉంది. టేస్ట్ అంటారా కాకరకాయ టేస్ట్ కంటే
కాకరాకు నూనెలో వేయించాలి. కాకరకాయ అయితే నూనెలో వేయించాలి. ఇది నూనెలో కూడా వేయించక్కర్లే కదా! అది నిల్వుంటే స్మెల్లొస్తుందని అనుకోకూడదు. కాకరకాయలతో అయితే కొంచెం నూనెతో వేగితే కదా! స్మెల్లొచ్చినట్టు అనిపిస్తుంది. అది గలగలా వేగాలంటే నూనెలో వేయించాలి. ఇది అంతకంటే హెల్తీగా అనిపించింది నాకు. ఇదివరకు కూడా నేను చూసాను. ఇదెందుకు ఎక్కకూడదని. మరి టేస్టీగా ఇంకా చేదు లేకుండా ఉండాలంటే కాకరకాయలు ఎంత తింటామండి? ఆ చేదు ఒంటికి మంచిదనే కదా! ఇది కూడా అంతేను. చేదు లేకుండా ఉండాలి అంటే ఇంకా చాలా రకాలున్నాయి కదా! కరివేపాకు కారప్పొడి చేసుకోవచ్చు. ఇంకేవైనా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. కానీ ఒంటికి హెల్తీ అని చెప్పి నేను ఇలా ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. తిని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. హెల్తీ అనుకుంటున్నాను నేను. మరి మీకెలా అనిపిస్తుంది? కలర్ కూడా అసలు బావుంది. స్మెల్ అసలు మంచి స్మెల్లొస్తుంది. అసలు నోట్లో టేస్ట్ చూసాననమాట బావుంటుందని. కొంచెం టేస్ట్ చూస్తే చేదుగా ఉంటుంది. మరి కాకరకాయలు చేదు కోసమే కదా తింటున్నాం మనం. ఒంటికి మంచిదని. అలాగే ఇది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే ట్రై చేయండి. తిని చూడండి. ఒక వెయిటెడ్ కంటైనర్‌లో పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే జ్ఞాపకంగా యేసుకుంటాము. రోజు యేసుకోకపోయినా వారంలో 2, 3 సార్లు యేసుకున్నా సరేనండి. అంటే మరి రోజు యేసుకొని వేడి చేస్తున్నా అనుకుంటే తక్కువ తక్కువ యేసుకొని కొంచెం ఫస్ట్ ముద్దలో తింటే చాలా బావుంటుంది. ఇదివరకు ఆల్రెడీ నేను చేశాను, తిన్నాను గూడా. మీరు కూడా నచ్చితే అలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. కాకరకాయలతో ఆకులతో కూడా చేసేస్తారా అని అనుకోవద్దు. ఒంటికి మంచివి ఏదైనా చేసుకోవచ్చు. ఒంటికి మంచివి టేస్ట్ కూడా అనిపించవు కదా! కానీ టేస్ట్ బావుంది. చేదుగా ఉంటుంది. ఒంటికి మంచిదే కదా! పంచదార తెల్లగా అందంగా ఉంటుంది. ఒంటికి మంచిదే కదా! బెల్లం నల్లగా ఉంటుంది. అది ఒంటికి మంచిది. కానీ ఇప్పుడు అందరూ హెల్తీగా తింటున్నారు అందరూ కూడా. అంతేనండి. మీకు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.